అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి క్లాసిక్ చిత్రం 'మహాకవి కాళిదాసు'. ఆ చిత్రం గురించి విశేషాలు మాట్లాడుకుందామండి. ఈ చిత్రం ఏప్రిల్ 2, 1960న విడుదలైంది. అలా నేటికి 66 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో కథానాయక జూనియర్ శ్రీరంజని గారు, నిర్మాణ సంస్థ సారణి ప్రొడక్షన్స్, నిర్మాతలు కె. నాగమణి, పి. సూరిబాబు, దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు గారు, సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఛాయాగ్రహణం అన్నయ్య. తర్వాత ముఖ్య పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే కాళిదాసుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, విద్యాధరిగా జూనియర్ శ్రీరంజని, రాజభోజుడుగా ఎస్వి రంగారావు గారు, కాళికాదేవిగా వాసంతి గారు, రాక్షస కవిగా సిఎస్ఆర్ ఆంజనేయులు, రాజనర్తక విలాసవతిగా రాజసులోచన గారు, సూత్రధారిగా రేలంగి గారు ఈ చిత్రంలో కనిపిస్తారు. ముఖ్యంగా ఇది కాళిదాసు బయోపిక్గా చెప్పుకోవాలి ఈ చిత్రాన్ని. కాళుడు అనే ఒక గొల్లవాడు మతి చెలించిన వాడిగా తిరుగుతూ ఉంటాడనమాట. విద్యాధరి అవంతి రాజకుమార్తె. ఆమె కాళికాదేవిని పూజిస్తూ ఉంటుంది. అవంతిరాజు విద్యాధరికి ఒక మహాకవినిచ్చి పెళ్లి చేద్దామని తన ఆలోచన. మంత్రి తన కుమారుడిని ఇచ్చి పెళ్లి చేయమని అడిగితే ఆయన నిరాకరిస్తాడు. అంచేత ఆ మహామంత్రి ఏం చేస్తాడంటే, మన కాళుడిని తీసుకెళ్ళి ఒక మంచి కవిగా పరిచయం చేసి అతనికి విద్యాధరితో పెళ్లి జరిపిస్తాడు. కానీ విద్యాధరికి మొదటి రోజే తెలుస్తుంది కాళుడి పరిస్థితి ఏమిటో. ఆమె కాళికాదేవిని ప్రార్థిస్తుంది. తర్వాత కాళుడు కూడా కాళికాదేవిని ప్రార్థిస్తాడనమాట. అప్పుడు ఆమె కాళుడికి పూర్తిగా ఒక కొత్త నాలెడ్జ్ అంతా వచ్చేటట్టు చూస్తుంది. దానివల్ల కాళుడు మహాకవి కాళిదాసుగా మారుతాడు. కానీ కాళిదాసు తన పూర్తి ఇతర వివరాలు మర్చిపోతాడు. అంటే పూర్వం ఏమి జరిగింది, తన పెళ్లి జరిగిన విశేషం అన్నీ కూడా మర్చిపోతాడనమాట. అలా అతను దేశాలు తిరుగుతూ రాజభోజు అంటే మన ఎస్వి రంగారావు గారు వేసిన పాత్ర. ఆ రాజు దగ్గర మహాకవి కాళిదాసుగా ఉంటాడు. అక్కడ రచనలు చేస్తూ ఉంటాడనమాట. ఇదండి కథ. మళ్ళీ విద్యాధరి, కాళిదాసు ఎలా కలుస్తారన్నది చూపిస్తారు సినిమాలోని. తర్వాత ఇది పూర్తిగా బయోపిక్ చిత్రం. మహాకవి కాళిదాసు గురించి. చాలా బాగా తీశారు ఆ రోజుల్లో ఈ సినిమాని. తర్వాత పాటలన్నీ చాలా బాగుంటాయి. పెండ్యాల నాగేశ్వరరావు గారి పాటలు. తర్వాత పాటలు రాసింది కూడా కథ, పాటలు ఈ సినిమాకి పెంగళ నాగేంద్రరావు గారు. ఆ విషయం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే పెంగళ నాగేంద్రరావు గారు ఇలాంటి సినిమాలకి చాలా బాగా రాస్తారు. అంచేత ఆయన రాసిన మాటలు కానీ, పాటలు కానీ ఈ సినిమాలకన్నిటికీ ఆయువుపట్టులో నిలుస్తాయన్నమాట. అలా పింగళి నాగేంద్రరావు గారి కథా, పాటల్లో కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాల్లో ఒక ఆణిముత్యమైన చిత్రంగా కూడా నిలిచిపోయింది. పాటల గురించి చూసుకుంటే ఈ చిత్రంలో మొత్తం 12 పాటలు అనుకోండి. ఒక పద్యం వేసుకుంటే 13. అవి కాక ఇంకో 11, 12 వరకు పద్యాలు కూడా ఉంటాయండి. అవన్నీ కూడా కాళిదాసు కృతమైన పద్యాలని తీసుకున్నారు చిత్రంలోకి. ఈ 12 పాటల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాటల్లో 'నీకెట్టుందో గాని పిల్ల నాకు భలేగా ఉందిలే', 'నన్ను చూడు నా కవనం చూడు', తర్వాత 'రసికరాజమణి రాజత సభలో', 'నాలో నాయన నన్నాడమంటే', 'చాంగుబడా వెలుగు వెలగరి నాయన', ఇలాంటి పాటలు చాలా ఉన్నాయండి. పాటలన్నీ బాగుంటాయి. ఘంటసాల, పి. సుశీల గారు పాడారు. తర్వాత మాధవపతి సత్యం గారు, లీల గారు కూడా కొన్ని పాటలు పాడారు ఈ సినిమాలో అనమాట. జిక్కి గారు కూడా ఒక గాయని. కొన్ని పాటలు ఆమె కంఠస్వరం కూడా వినిపిస్తుంది. అలా సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. సాహిత్యపరంగా, సంగీతపరంగా చాలా మంచి చిత్రంగా నిలిచిన మహాకవి కాళిదాసు. కానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ పరంగా అంతగా ఆడినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. ఆడినట్టుగా కూడా లేదు. ఒక 50 రోజుల పోస్టర్ మట్టుకుంది. అంటే ఈ చిత్రం అబోవ్ యావరేజ్ చిత్రంగా మాత్రమే నిలిచినట్టు చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఈ చిత్ర విశేషాలు ఇంకోటేంటంటే, ఈ చిత్రానికి నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో రాష్ట్రపతి రజత పథకం లభించింది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ రజత పథకం తీసుకుందుకి ఢిల్లీ వెళ్ళడానికి నిర్మాతల దగ్గర డబ్బులు కూడా లేకపోయాయని. తర్వాత ఈ చిత్రానికి ఇంకో విశేషం ఏంటంటే, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి మహాకవి కాళిదాసు చిత్రానికి గాను మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వారి దగ్గర నుంచి కాళిదాస్ కౌస్తుభ అనే అవార్డు కూడా లభించిందండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి.
ఎప్పుడో తీసిన చిత్రానికి చాలా రోజుల తర్వాత మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక గౌరవం దక్కడం అన్నది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవాలి. అలా చూసుకుంటే ఎప్పటికీ కూడా మహాకవి కాళిదాసు ఒక కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయిందని చెప్పుకోవాలండి. అవండి మహాకవి కాళిదాసు చిత్ర విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.